హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇన్సోమ్నియా అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ 2002లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్. క్రిస్టఫర్ నోలన్ అనగానే మీ ఎక్స్పెక్టేషన్స్ జై అని లెగుస్తాయని తెలుసు. అయితే మీరు అనుకున్నట్టు ఈ మూవీలో ఒక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ కానీ లేక టైంకి సంబంధించిన కాన్సెప్ట్ కానీ ఏమీ ఉండదు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. నాకు తెలిసి క్రిస్టఫర్ నోలన్ చాలా సింపుల్గా అందరికీ ఈజీగా అర్థమయ్యేలా తీసిన మూవీ ఇదొక్కటే అనుకుంటా. అలాగని చెప్పి ఈ మూవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేయడానికి ఒక ఊరికి వచ్చిన హీరో అక్కడ అనుకోకుండా ఒక ప్రాబ్లంలో చిక్కుకుంటాడు. ఆ ప్రాబ్లం వల్ల విలన్ హీరోతో ఆడుకుంటాడు. హీరో ఆ విలన్ని ఎలా పట్టుకున్నాడు, చివరికి తన ప్రాబ్లంని సాల్వ్ చేసుకున్నాడా లేదా అన్నదే స్టోరీ. మూవీ అయితే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో ఒక వ్యక్తి తన షర్ట్ కఫ్కి అంటుకున్న రక్తపు మరకల్ని తుడుచుకోవడం చూపిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ కథలో హీరో అయిన డిటెక్టివ్ విల్ అండ్ అతని కొలీగ్ అయిన హ్యాప్ ఒక ప్రైవేట్ జెట్లో నైట్ మ్యూట్ అనే ప్లేస్కి వెళ్ళడం చూపిస్తారు. హ్యాప్ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక మర్డర్కి సంబంధించిన ఆర్టికల్ చదువుతాడు. డిటెక్టివ్ విల్ ఏమో చనిపోయిన ఒక అమ్మాయి డెడ్ బాడీ ఫొటోస్ని అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత వీళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారు. మంచు కొండల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది ఆ ఊరు. వీళ్ళని రిసీవ్ చేసుకోవడానికి పోలీస్ ఆఫీసర్ ఎలీ వస్తుంది. డిటెక్టివ్ విల్, మిమ్మల్ని ఇలా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ వర్క్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. నైట్ మ్యూట్కి స్వాగతం అని ఎలీ అంటుంది. మనకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అని విల్ అనుకుంటాడు. మీరు డీల్ చేసిన అన్ని కేసెస్ గురించి నేను తెలుసుకుని చదివేదాన్ని సార్. మీ మెడ దగ్గర ఉన్న కత్తిగాటు కూడా ఒక కేసులో నేరస్తుడు మీపై అటాక్ చేసినప్పుడు వచ్చిందే కదా అని ఎలీ అడుగుతుంది. నన్ను బాగా స్టడీ చేసినట్టున్నావు అని విల్ అంటాడు. తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్ హెడ్ అయిన చార్లీ విల్ ఫ్రెండే. విల్, చాలా ఇయర్స్ అయిపోయింది మిమ్మల్ని కలిసి, ఎలా ఉన్నారు అని చార్లీ అడుగుతాడు. ఎప్పటిలాగే కేసులు గొడవలతో బానే ఉన్నా అని విల్ అంటాడు. ఒక కేసుని డీల్ చేయడం కోసం ఈ టౌన్కి ఎవరినైనా పంపించమని మీ హెడ్ వార్ఫీల్డ్ని అడిగితే అతను సర్ప్రైజింగ్లీ మిమ్మల్ని పంపించారన్నమాట. మీరు వచ్చినందుకు ఆనందమే. అవును, ఆ వార్ఫీల్డ్ ఏంటి, మీ కథలేఖల మీద ఒక కన్నేసి ఉంచమన్నాడు అని చార్లీ అడుగుతాడు. అదా, ఇంతకుముందు డీల్ చేసిన కేసులో ఒక చిన్న ఇష్యూ జరిగింది, దానివల్లే అనుకుంటా. అదేం మీరు పట్టించుకోకండి అని విల్ అంటాడు. సరే రండి, మా స్టాఫ్ని మీకు పరిచయం చేస్తాను అని చార్లీ వీళ్ళని వాళ్ళ స్టాఫ్కి పరిచయం చేస్తాడు. డిటెక్టివ్ విల్ అండ్ హ్యాప్ లాస్ ఏంజల్స్ నుంచి ఈ కేసుని డీల్ చేయడానికి వచ్చారు. మీరందరూ వీళ్ళకి కోఆపరేట్ చేయండి. ఈ కేసుని డీల్ చేస్తుంది ఆఫీసర్ ఫ్రెడ్ అని చార్లీ చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ ఫ్రెడ్ విల్ అండ్ హ్యాప్ని పలకరిస్తాడు. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద వర్క్. చనిపోయిన అమ్మాయి డెడ్ బాడీని నేను చూడాలి అని విల్ అంటాడు. ఫొటోస్ ఉన్నాయి, చూపించమంటారా అని పోలీస్ ఆఫీసర్ ఫ్రెడ్ అడుగుతాడు. అది ఆల్రెడీ వస్తున్న దారిలోనే నేను చూశానమ్మా, నేను డైరెక్ట్గా డెడ్ బాడీనే చూడాలి అని విల్ అంటాడు. కట్ చేస్తే విల్ అండ్ పోలీసులు ఆ అమ్మాయి డెడ్ బాడీని చూస్తారు. ఆమె పేరు కే. ఈమె ముఖం పైన అలాగే తలపైన హంతకుడు బలంగా కొట్టడం వల్ల ఈమె చనిపోయింది. హంతకుడు ఈమెని రేప్ చేయలేదు అని డాక్టర్ చెప్తారు. విల్ ఆమె హెయిర్ని చూసి, హంతకుడు ఈమెను చంపేశాక నీట్గా ఈమె హెయిర్ని వాష్ చేశాడు, నైల్స్ని నీట్గా కట్ చేశాడు, అందుకే నెయిల్ ఎండింగ్స్న నెయిల్ పాలిష్ లేదు అని విల్ చెప్తాడు. ఈమె డెడ్ బాడీ నేకెడ్గా దొరికింది సార్. ఈమె గురించి ఎంక్వైరీ చేయగా లాస్ట్గా ఈమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకుందని ఈమెకి తెలుసున్న వాళ్ళు చెప్పారు. అది తప్ప మాకు ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని పోలీస్ ఆఫీసర్ ఫ్రెడ్ చెప్తాడు. హంతకుడికి ఈమె ఎవరో తెలుసు, ఈమెకి ఆ హంతకుడు కూడా బాగా తెలుసు. హంతకుడు అంత జాగ్రత్తగా ఈమె డెడ్ బాడీని ఎందుకు క్లీన్ చేశాడు, ఏమైనా క్లూస్ ఉంటే డిస్ట్రాయ్ చేద్దామని. సో వాడికి క్రైమ్స్ పట్ల అవగాహన ఉండాలి. రెండోది, వాడు అస్సలు ప్యానిక్ అవ్వలేదు. అందుకే వాడు ఈ అమ్మాయి డెడ్ బాడీని ఎక్కడా కప్పెట్టలేదు, అలాగే తగలబట్టలేదు. జాగ్రత్తగా ఈమె డెడ్ బాడీపై ఉన్న ట్రేసెస్ అన్ని నీట్గా క్లీన్ చేసి బాడీ పడేశాడు. సరే పదండి, ఈ అమ్మాయి కే గురించి ఇంకా డీటెయిల్స్ సేకరిద్దాం అని విల్ అంటాడు. వీళ్ళు చనిపోయిన కే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి రూమ్ని అబ్జర్వ్ చేస్తారు. ఫ్రైడే నైట్ ఈ అమ్మాయి కే ఒక పార్టీకి వెళ్ళిందని మనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఈమె డైరీ మెయింటైన్ చేయదా అని విల్ అడుగుతాడు. ఏదో జర్నల్ మెయింటైన్ చేసేదంట సార్, వాళ్ళ అమ్మ చెప్పింది అని అలీ అంటుంది. ఆ పార్టీలో కే తన బాయ్ ఫ్రెండ్ ర్యాండీతో గొడవ పడిందని ఆమె ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే ఆమె ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిందంట అని ఫ్రెడ్ చెప్తాడు. విల్కి అక్కడ సగం చింపేసి ఉన్న కే ఫోటో కనిపిస్తుంది. ఓకే, కేఏ ఈ ఫోటోని కట్ చేసింది, కానీ ఎందుకు? విల్ అక్కడ ఉన్న డస్ట్బిన్ని వెతికితే మిగిలిన ఫోటో కనిపిస్తుంది. అందులో కే ఫ్రెండ్ ఫోటో ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు అని విల్ అడుగుతాడు. ఈమె పేరు తానియా, కే బెస్ట్ ఫ్రెండ్ అండ్ సార్ అని ఎలీ చెప్తుంది. తానియాతో నేను మాట్లాడాలి అని విల్ అంటాడు. తర్వాత విల్ ఆమె డ్రెస్సెస్ని చెక్ చేస్తాడు. అందులో ఒక డ్రెస్ చూసి, ఇది డిజైనర్ డ్రెస్, చాలా కాస్ట్లీ, ఈమెకి ఇది ఎలా వచ్చింది, ఈమె బాయ్ ఫ్రెండ్ ఆ ర్యాండీయే కొనిచ్చాడా, ఎంక్వైరీ చేయండి
వీళ్ళమ్మ అయితే ఖచ్చితంగా ఎంత కాస్ట్లీ డ్రెస్ అయితే కొనదు అని విల్ అంటాడు. హ్యాప్కి అక్కడున్న బాక్స్లో ఒక చైన్ కనిపిస్తుంది. ఓకే, ఈ చైన్ కూడా ఈ అమ్మాయిదే అనమాట. ఖచ్చితంగా ఈమెకి ఎవరో గిఫ్ట్స్ ఇస్తున్నారు అని విల్ అంటాడు. ఈమె బాయ్ ఫ్రెండ్ ఆ ర్యాండీ గార్డ్ ఇంకా స్కూల్లోనే చదువుతున్నాడు సార్ అని ఎలి అంటుంది. ఓకే, అయితే పదండి మన స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అప్పుడే మిగిలిన పిల్లలు కూడా భయపడి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని విల్ అంటాడు. సార్ ఇప్పుడు 10 అయింది, స్కూల్ ఉండదు అని ఎలి అంటుంది. ఏంటి పొద్దున్న 10 అయినా మీ ఊర్లో స్కూల్ ఓపెన్ చేయరా అని విల్ అడుగుతాడు. పొద్దున్న 10 కాదు సార్, రాత్రి 10 అయింది. ఈ ఊర్లో రాత్రి అయినా వెలుతురుగానే ఉంటుంది. ఈ సీజన్లో నైట్ టైం ఈ ఊర్లో చీకటి పడదు సార్, అందుకే ఊరికి నైట్ మ్యూట్ అని పేరు వచ్చింది అని ఎలి అంటుంది. ఓ అవునవును, నేను కూడా విన్నాను. సరే అయితే పొద్దున్నే చూద్దాం అని చెప్పి విల్ అంటాడు. వీళ్ళు అక్కడున్న ఒక లాడ్జ్లో దిగుతారు. మీ రెస్టారెంట్ ఇంకా ఓపెన్ చేసి ఉందా, నాకు ఆకలేస్తుంది అని విల్ ఆ లాడ్జ్ ఓనర్ని అడుగుతాడు. ఉందని ఆమె చెప్తుంది. హ్యాప్ విల్తో మాట్లాడుతూ ఈ ప్లేసే నాకు నచ్చలేదు, అసలు మనం ఎందుకు ఇక్కడికి రావడం, వేరే డిటెక్టివ్స్ వెళ్ళేవారు కదా. నిన్న ఆ వార్ఫీల్డ్ నన్ను ఆఫీస్కి పిలిపించి 3 గంటల పాటు నన్ను సావదొబ్బాడు. ముందు కేసుకి సంబంధించి ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. నేనింకా అతనికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా, నాకు ప్రమోషన్ కూడా ఇస్తానన్నాడు అని హ్యాప్ అంటాడు. తెలుసు, ఆ వార్ఫీల్డ్ గాడికి ప్రస్తుతం ఫేమ్ కావాలి, అందుకే బయట పేరున్న నాలాంటి డిటెక్టివ్స్ని ఏదో ఒకలా ఇరికిస్తే వాడికి పేరు వస్తుంది, ప్రతి న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో వాడి పేరే మారుమ్రోగుతుంది అని వాడు అనుకుంటున్నాడు అని విల్ అంటాడు. వాడేం చేసినా నీకేం కాదులే, ఎందుకంటే నువ్వు అక్కడ తప్పు చేయలేదు కదా అని హ్యాప్ అంటాడు. డాబ్స్ కేసులో ఏం జరిగిందో నీకు బాగా తెలుసు, అందులో నన్ను ఇరికించే ఛాన్స్ ఉంది కదా. నువ్వు ప్రమోషన్ గురించే కాదు, అప్పుడప్పుడు బయట జనం గురించి కూడా ఆలోచించాలి. నాలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని నీ ప్రమోషన్స్ కోసం ఇరికిస్తే అది జనాలకే నష్టం అని విల్ అంటాడు. నువ్వెన్ని చెప్పినా సరే నాకు ఆ ప్రమోషన్ కావాలి నా ఫ్యామిలీ కోసం అని హ్యాప్ అంటాడు. సార్ ఫుడ్ ఆర్డర్ ఇస్తారా అని ఆ లాడ్జ్ ఓనర్ వచ్చి అడుగుతుంది. విల్ నీకేం కావాలి అని హ్యాప్ అడుగుతాడు. నాకు ఫుడ్ అక్కర్లేదు, ఆకలి చచ్చిపోయింది అని చెప్పి విల్ కోపంతో తన రూమ్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ విల్ అండ్ హ్యాప్ని ఎలీ పికప్ చేసుకుంటుంది. ఎలీ అసలు ఈ టౌన్లో ఎలాంటి కేసెస్ ఎక్కువగా వస్తుంటాయి అని విల్ అడుగుతాడు. బార్ దగ్గర గొడవలు, చిన్న చిన్న దొంగతనాలు, ఈవ్ టీజింగ్ కేసులే ఎక్కువగా వస్తుంటాయి సార్. చీఫ్ నాకు అలాంటి చిన్న చిన్న కేసులు డీల్ చేయమని ఇస్తుంటారు అని ఎలీ అంటుంది. చిన్న చిన్న విషయాలనే నువ్వు బాగా అబ్జర్వ్ చేయాలి, అప్పుడే మంచి డిటెక్టివ్ అవుతావు. నేరస్తులు తప్పులు చేస్తూ ఉంటారు, మర్డర్ కేసెస్లో కావచ్చు లేదా నువ్వు చెప్పిన ఈ చిన్న కేసెస్లో కావచ్చు. ఈ చిన్న తప్పుల్ని ఎప్పుడైతే కనిపెడతావో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. వీలైతే నేను చెప్పింది పేపర్లో నోట్ చేసుకో అని విల్ అంటాడు. నన్ను పొగిడింది కదా, ఇవాళ క్లాసులు స్టార్ట్ చేశాడనమాట. విల్ వాళ్ళు కే బాయ్ ఫ్రెండ్ అయిన ర్యాండీ ఉన్న స్కూల్కి వెళ్ళి అతన్ని ఇంట్రాగేట్ చేస్తారు. వాడు స్మోక్ చేస్తూ పొగరుగా ఉంటాడు. స్కూల్ ప్రిమైజ్లో స్మోక్ చేయకూడదని నీకు తెలీదా అని హ్యాప్ అంటాడు. నువ్వు కేని చంపావా అని విల్ అడుగుతాడు. వాడేం మాట్లాడ్డు. పోనీ నువ్వు కేని లవ్ చేసావా అని విల్ అడుగుతాడు. ఎస్, లవ్ చేశాను, ఆమె మంచి అమ్మాయే అని ర్యాండీ చెప్తాడు. ఓకే, మరి కే నిన్ను లవ్ చేసిందా అని విల్ అడుగుతాడు. ఎస్, లవ్ చేసింది అని ర్యాండీ చెప్తాడు. మరి ఆ రోజు పార్టీలో ఎందుకు గొడవైంది అని హ్యాప్ అడుగుతాడు. ఏం లేదు, చిన్న విషయానికే ఆమె గొడవ చేసింది అని ర్యాండీ అంటాడు. ఆమె ఒంటిపైన ఎప్పటివో పాతగాయాలున్నాయి, ఆమెని నువ్వు కొట్టేవాడివా అని విల్ అడుగుతాడు. ఏంటి క్వశ్చన్స్, నేను ఎందుకు సమాధానం చెప్పాలి, నేను కేని చంపలేదు అని ర్యాండీ అరుస్తాడు. చూడు ర్యాండీ, నాతో మాట్లాడినప్పుడు పద్ధతిగా వాయిస్ తగ్గించి మాట్లాడాలి. నీ పొగరు నా దగ్గర చూపిస్తే నువ్వు కూర్చున్న కుర్చీకున్న రాడ్ తీసి నీకే దింపుతా, అర్థమైందా? కాబట్టి మెల్లిగా మాట్లాడు. నువ్వు ఇంతకుముందు కేని కొట్టేవాడివని నాకు తెలుసు, అందుకే ఆమె నిన్ను కాకుండా వేరే వ్యక్తితో క్లోజ్గా ఉండేదని తెలుసు. ఫ్రైడే నైట్ పార్టీలో నీతో గొడవ జరిగాక ఆమె వాడి దగ్గరికి వెళ్ళింది. నాకు వాడి పేరు కావాలి. పేరు తెలీదన్నావో నువ్వే ఇరుక్కుంటావు, అర్థమైందా అని విల్ అంటాడు. దానికి ర్యాండీ భయపడతాడు. మీరు చెప్పింది నిజమే, కానీ వాడెవడో నాకు నిజంగా తెలియదు సార్. తెలుసుకోవడానికి ట్రై చేసినా కే నాకు ఆ వ్యక్తి గురించి చెప్పేది కాదు అని ర్యాండీ చెప్తాడు. తర్వాత విల్ బయటకు వచ్చి కేకి ఈ చైన్ ఎవరిచ్చారో తెలుసుకోమని ఎలీకి చెప్తాడు. ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, ఎవరికి ఈ చైన్ గురించి తెలియదంట అని ఎలీ చెప్తుంది. అది జ్యువెలరీయే కదా, ఇక్కడన్న జ్యువెలరీ షాప్స్లోనే కొని ఉంటారు కదా, వెళ్ళి ఆ షాప్స్ని ఎంక్వైరీ చేయండి. ఇందాక చెప్పా కదా చిన్న చిన్న విషయాలను అబ్జర్వ్ చేయాలని, ఇలాంటివే అన్నమాట అని విల్ అంటాడు. ఓకే సార్, ఎంక్వైరీ చేస్తాను అని ఎలీ అంటుంది. తర్వాత పోలీసులకి కే బ్యాగ్ దొరుకుతుంది. ఎక్కడ దొరికింది అని విల్ అడగ్గా, బీచ్ దగ్గర ఒక ఫిష్ క్యాబిన్ ఉంది సార్, అక్కడ దొరికింది అని ఫ్రెడ్ చెప్తాడు. ఆ బ్యాగ్లో ఆమె బుక్స్ ఉన్నాయి, ఆ క్యాబిన్ దగ్గరికి మన వాళ్ళని పంపించాను అని ఫ్రెడ్ చెప్తాడు. ఓకే, ఆమె ఏ బుక్స్ చదువుతుంది, ఎవరితో ఎక్కువగా చదివేది అన్నీ ఎంక్వైరీ చేయండి. అందులోనే ఒక మిస్టరీ నావల్ బుక్ కూడా ఉంటుంది. చూసారా, ఈమెకి థ్రిల్లర్ బుక్స్ అంటే ఇష్టం అన్నమాట. ఈ బుక్ చదవండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు.
ఇందులోనే డైరీ కూడా ఉన్నది. ఎలీ, నువ్వు ఈ డైరీని చదువు అని విల్ చెప్తాడు. ఈ బ్యాగ్ని ఆ బుక్స్ అన్నిటినీ ఎవిడెన్స్గా సెక్యూర్ చేస్తాం అని ఫ్రెడ్ అంటాడు. వద్దు, ఈ బ్యాగ్లో వేరే బుక్స్ పెట్టి ఆ బ్యాగ్ ఎక్కడ దొరికిందో అక్కడే పెట్టేయండి. ఎలీ, నువ్వు ఈ ఊర్లో ఉన్న ప్రతి రేడియో స్టేషన్కి కాల్ చేసి పోలీసులు కే బ్యాగ్ కోసం వెతుకుతున్నారు, ఎవరికైనా దొరికితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమని వాళ్ళ రేడియో ద్వారా జనాలందరికీ అనౌన్స్మెంట్ ఇవ్వమని చెప్పు. ఈ విషయం ఆ హంతకుడికి తెలుస్తుంది. అప్పుడు వాడు ఖచ్చితంగా ఆ కే బ్యాగ్ పెట్టిన ఆ క్యాబిన్ దగ్గరికి వస్తాడు, కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడు అని విల్ అంటాడు. ఎక్సలెంట్ ప్లాన్ సార్ అని ఫ్రెడ్ అంటాడు. తర్వాత పోలీసులందరూ అదే పనిలో ఉంటారు. చార్లీ, ఈ ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అవుతుందంటావా, లేదంటే ఆ వార్ఫీల్డ్ అని వేసుకుంటాడు, అసలే నా మీద 2 కళ్ళు వేసించాడు అని విల్ అంటాడు. లేదు విల్, నీ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది, నీకు ప్రాబ్లం ఏం రాదు అని హ్యాప్ అంటాడు. నిన్నెవడడిగాడరా, నువ్వు వెళ్ళి నీ ప్రమోషన్ గురించి ఆలోచించుకో అని విల్ అంటాడు. విల్, ఆ హంతకుడు ఒక 17 ఏళ్ల అమ్మాయిని చంపి ఆమె డెడ్ బాడీని చెత్తకుప్పలో పడేశాడు. అలాంటి వాడిని పట్టుకునే టైంలో నువ్వు నీ ఐడియాస్ని మాత్రమే నమ్ము. ఆ వార్ఫీల్డ్ గురించి బొక్క ఇంకెవరి గురించి ఆలోచించమాక. తర్వాత ఏం జరిగినా నువ్వు హ్యాండిల్ చేద్దు కానీ ముందైతే ఆ హంతకుడిని పట్టుకో అని చార్లీ చెప్తాడు. పోలీసులందరూ ఆ ఫిషింగ్ క్యాబిన్ దగ్గరే ఉండి ఆ హంతకుడి కోసం వెయిట్ చేస్తారు. కాసేపటికి అక్కడికి ఆ హంతకుడు వస్తాడు. వీళ్ళు వాడి దగ్గరికి వెళ్తుండగా సడన్గా వాళ్ళ దగ్గర ఉన్న మెగాఫోన్ సౌండ్ రావడంతో ఆ హంతకుడు అది విని అక్కడి నుంచి ఆ క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతాడు. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఆ హంతకుడు ఆ క్యాబిన్ కింద ఉన్న టన్నెల్ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతాడు. విల్ అతను చేస్ చేస్తాడు. మిగిలిన పోలీసులందరూ వేరే సైడ్ నుంచి వెళ్ళి ఆ హంతకుడి కోసం వెతుకుతారు. అక్కడ ఫాగ్ ఎక్కువగా ఉండడంతో ఏదీ క్లియర్గా కనిపించదు. హంతకుడు ఒక పోలీస్ ఆఫీసర్ని షూట్ చేస్తాడు. అతని కాలికి గాయం అవుతుంది. విల్ వెంటనే ఆ హంతకుడు వెనక పరిగెడతాడు. విల్కి అక్కడ ఏదీ క్లియర్గా కనిపించదు. ఎవరిదో నీడ కనిపించడంతో విల్ వాడిని షూట్ చేయడం కోసం తన దగ్గర ఉన్న సెకండ్ గన్ని యూజ్ చేస్తాడు. ఫస్ట్ గన్ యూజ్ చేస్తే ఒకవేళ షూట్ చేసింది హంతకుడిని కాకుండా వేరే వ్యక్తిని అనుకో, అది మళ్ళీ తనకే రిస్క్ అవుతుందని అలా సెకండ్ గన్ యూజ్ చేస్తాడనమాట. విల్ వాడిని షూట్ చేస్తాడు. ఆ వ్యక్తి అక్కడే పడిపోతాడు. విల్ అతని దగ్గరికి వస్తుంటే అతనికి కింద పడి ఉన్న గన్ దొరుకుతుంది. అది తీసుకుంటాడు. తర్వాత విల్ ఆ కింద పడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూస్తే అతను హంతకుడు కాదు, హ్యాప్. హ్యాప్ని చూసి విల్ షాక్ అవుతాడు. వారిని ఈయన షూట్ చేసింది. హ్యాప్, నువ్వు కంగారు పడకు, అంబులెన్స్ వస్తుంది, నువ్వు బ్రతుకుతావు అని విల్ అంటాడు. విల్, నువ్వా నన్ను షూట్ చేసింది? నా మీద కోపంతోనే నన్ను షూట్ చేశావా అని హ్యాప్ అడుగుతాడు. లేదు హ్యాప్, ఫాగ్ వల్ల నాకు ఇక్కడ ఏది సరిగ్గా కనిపించలేదు, హంతకుడేమో అనుకుని నిన్ను షూట్ చేశాను అని విల్ చెప్తాడు. లేదు, నువ్వు కావాలనే చంపేశావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి హ్యాప్ చనిపోతాడు. హ్యాప్ చనిపోయాడని విల్ అరుస్తాడు. ఆలీ అండ్ ఫ్రెడ్ విల్ దగ్గరికి వస్తారు. కట్ చేస్తే జరిగిందంతా విల్ చార్లీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ తనే హ్యాప్ని షూట్ చేశాడని మాత్రం చెప్పడు. హంతకుడు రెండోసారి కూడా షూట్ చేయడంతో హ్యాప్ చనిపోయి ఉండొచ్చని అబద్ధం చెప్తాడు. అసలు అక్కడ టన్నెల్ ఉందని ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే ఈరోజు హంతకుడు నీ ముందు ఉండేవాడు, హ్యాప్ చనిపోయేవాడు కాదు అని విల్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. చార్లీ మాట్లాడుతూ, విల్, నువ్వు కోపపడకు, హంతకుడికి ఆల్రెడీ మనం అంటే భయం వచ్చింది కదా, ఇప్పుడు వాడు భయంతోనే తప్పులు చేస్తాడు, కాబట్టి మనకు వాడు ఈజీగా దొరుకుతాడు. వేరే పోలీసులు ఈ కేసులో ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతా అన్నారు, వద్దు నువ్వే హ్యాండిల్ చేయగలవని వాళ్ళకి చెప్పా అని చార్లీ చెప్తాడు. తర్వాత విల్ హ్యాప్ చనిపోయిన విషయం హ్యాప్ వైఫ్కి ఫోన్ చేసి చెప్తాడు. ఆమె బాధపడుతూ హ్యాప్ని చంపిన ఆ హంతకుడిని ఎలాగైనా పట్టుకుని చంపేమని ఏడుస్తుంది. హ్యాప్ని చంపింది విల్ అవ్వడంతో విల్కి ఏం చెప్పాలో తెలియదు. ఆ బాధ తనలోనే ఉండిపోతుంది. అలాగే ఆ విషయం ఎవరికీ చెప్పనందుకు తను గిల్టీగా ఫీల్ అవుతాడు. విల్ తన రూమ్కి వెళ్లే టైంలో తనకి వామిటింగ్ రావడంతో కార్ ఆపి పక్కకి వెళ్తాడు. అక్కడ ఒక ఇంటి వెనుకున్న చనిపోయిన ఒక డాగ్ కనిపిస్తుంది. తర్వాత తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇందాక తనకి దొరికిన హంతకుడు వాడిన గన్ని ఎవరికీ దొరకకుండా దాచేయాలని చెప్పి తన రూమ్ ఫ్లోర్ దగ్గర ఉన్న ఒక చెక్క కింద దాస్తాడు. హంతకుడి పిస్టల్ ఎందుకు దాచాడంటే హంతకుడు షూట్ చేస్తేనే హ్యాప్ చనిపోయాడని అందరికీ చెప్పాడు కదా, సో ఈ గన్ దొరికితే తను చెప్పింది అబద్ధమని తెలిసిపోతుంది. ఎందుకంటే హంతకుడు వాడిన గన్ .38 పిస్టల్ అండ్ హ్యాప్ని షూట్ చేసింది తన దగ్గర ఉన్న 9mm గన్తో. అందుకనే ఆ హంతకుడి గన్ దాస్తాడు. ఆ రోజు నైట్ విల్కి నిద్ర పట్టదు. చనిపోయిన కే గురించి హ్యాప్ గురించే అతనికి ఆలోచనలు వస్తుంటాయి. దానికి తోడు నైట్ అయినా కూడా ఆ ఊర్లో చీకటిగా ఉండదు కదా, సో విల్ ఆ రోజు నైట్ పడుకోడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆలీ విల్ దగ్గరికి వచ్చి హ్యాప్ ఎలా చనిపోయాడో ఇన్వెస్టిగేట్ చేయమని చార్లీ చెప్పాడు. అందుకే ఫ్యాక్ట్స్ కోసం నేను నా టీం వెతుకుతున్నాం. విల్, మీరు ఆ రోజు సెకండ్ టైం గన్ పేలిన సౌండ్ విన్నప్పుడు మీరు ఏ స్పాట్లో ఉన్నారో కొంచెం ఈ మ్యాప్లో చూసి చెప్తారా అని ఆలీ అడుగుతుంది. విల్ ఆ మ్యాప్ చూసి ఒక స్పాట్ చూపిస్తాడు. అవును, ఆ హంతకుడు ఫేరల్ అన్న ఆఫీసర్ కాలుపై షూట్ చేశాడు కదా, ఆ బుల్లెట్ దొరికిందా అని విల్ అడుగుతాడు. నో సార్, ఇంకా దొరకలేదు.
ఆటాప్సీ అదే పని మీద ఉన్నారు అని ఎలీ చెప్తుంది. తర్వాత విల్ హాస్పిటల్లో ఉన్న ఆ ఫేరల్ ఆఫీసర్ని కలుసుకొని అతనితో మాట్లాడుతూ, ఎలా ఉంది ఇప్పుడు, ఆ బుల్లెట్ నీ కాల్లో ఇరుక్కుపోయిందా లేదా బయటకు వచ్చేసిందా అని ఫేరల్ అడుగుతాడు. లేదు, కాల్లో అయితే లేదు, బయటకు వచ్చేసిందంట. ఆ ప్లేస్లోనే ఎక్కడో పడిపోయి ఉండాలి అని ఫేరల్ చెప్తాడు. సారీ సార్, నా వల్లే ఆ మెగాఫోన్ సౌండ్ వచ్చింది, దానివల్లే వాడు తప్పించుకున్నాడు అని ఫేరల్ బాధపడతాడు. చూడు ఫేరల్, అక్కడ జరిగిన దాంట్లో ఎవరి తప్పు లేదు. అక్కడ ఒక టన్నెల్ ఉంది, దాని గురించి మనకు ముందుగా తెలియదు. ప్లస్ అక్కడంతా ఫాగ్ ఉంది, దానివల్లే మనం వాడిని పట్టుకోలేకపోయాం. అక్కడ జరిగిన దాంట్లో ఎవరిదైనా తప్పు ఉందంటే అది ఆ హంతకుడిది మాత్రమే, అర్థమైందా అని విల్ అంటాడు. యాలీ వాళ్ళు ఆ ప్లేస్ని అంతా అబ్జర్వ్ చేస్తారు. మరోపక్క విల్ అండ్ ఫ్రెడ్ కూడా అక్కడున్న అడవిలో నుంచే ఆ హంతకుడు పారిపోయి ఉండొచ్చని ఆ ప్లేస్ని అంతా అబ్జర్వ్ చేయమని కొంతమంది వాలంటీర్స్కి పని చెప్తారు. విల్కి అప్పుడప్పుడు హ్యాప్ కనిపిస్తూ ఉంటాడు. ఫేరల్ కాలికి తగిలిన బుల్లెట్ దొరుకుతుంది యాలీ వాళ్ళకి. అది .38 పిస్టల్కి సంబంధించిన బుల్లెట్ అని వాళ్ళకి తెలుస్తుంది. ఈ విషయం విల్కి చెప్తారు. ఫేరల్కి తగిలిన బుల్లెట్ దొరకడంతో ఇప్పుడు ఆ బుల్లెట్ని, హ్యాప్కి తగిలిన బుల్లెట్ని అబ్జర్వ్ చేసి 2 బుల్లెట్స్ ఒకటైతే ఆ .38 పిస్టల్ హంతకుడిదే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. అదే విషయం ఫ్రెడ్ విల్కి చెప్తాడు. సో ఇప్పుడు విల్ ఆ పిస్టల్ని దాచినా వేస్టే. హ్యాప్కి తగిలిన బుల్లెట్ ఆటోప్సీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ బుల్లెట్ తన దగ్గర ఉన్న 9mm పిస్టల్ది, ఆ గన్ తందే. సో ఇప్పుడు ఏం చేయాలని విల్ ఆలోచిస్తాడు. విల్ తన లాడ్జ్కి వెళ్తే, మిమ్మల్ని ఎవరో కలవాలని ఇక్కడికి వచ్చారు సార్, మీరు లేరని చెప్పేసరికి అతను వెళ్ళిపోయాడు అని ఆ లాడ్జ్ ఓనర్ విల్కి చెప్తుంది. అప్పుడే వార్ఫీల్డ్ ఆ లాడ్జ్కి కాల్ చేసి విల్కి ఫోన్ ఇమ్మంటాడు. విల్ ఫోన్ మాట్లాడతాడు. విల్, హ్యాప్ చనిపోయాడని తెలిసి నేను షాక్ అయ్యా. అక్కడ ఏం జరిగిందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. కరెక్ట్గా హ్యాప్ నీ గురించి నాకు ఆ డాబ్స్ కేసులో ఇన్ఫర్మేషన్ ఇచ్చే టైంలోనే అతను చనిపోవడం ఏంటో విచిత్రంగా ఉంది అని వార్ఫీల్డ్ అంటాడు. రేయ్, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, కానీ నువ్వు అనుకున్నదేమీ జరగలేదు ఇక్కడ. నువ్వు డెస్క్ ముందు కూర్చొని 4 పేపర్లు ఎదరేసుకొని నీకు ఇష్టం వచ్చింది రాసుకుంటానంటే రాసుకో, ఎవడు భయపడ్డక్కడ. నీకులాగా ఆఫీసులో కూర్చొని ఫ్రీగా కాఫీ తాగుతూ అది కరెక్టు ఇది కరెక్టు అని ఆలోచించే జాబ్ అనుకుంటున్నావని అది రియల్గా గ్రౌండ్లోకి దిగి హంతకుడిని ఫేస్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు కూడా. పెట్రా ఫోను అని చెప్పి విల్ ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత విల్ తన రూమ్లో దాచిన ఆ హంతకుడి గన్ తీసుకొని తను ఇంతకుముందు చనిపోయిన ఒక డాగ్ని చూశాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ హంతకుడి గన్తో చనిపోయిన ఆ డాగ్ని మళ్ళీ షూట్ చేసి తర్వాత దాని బాడీలో నుంచి ఆ బుల్లెట్ తీసి క్లీన్ చేస్తాడు. తర్వాత ఆటోప్సీ దగ్గర ఉన్న హ్యాప్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆ 9mm బుల్లెట్ని కలెక్ట్ చేసుకుంటాడు. తనే కదా ఆ కేసుని డీల్ చేస్తుంది, అందుకే డాక్టర్ కూడా ఆ బుల్లెట్ని అతనికి ఇస్తుంది. విల్ ఆ బుల్లెట్ని తన దగ్గర ఉంచుకొని తన దగ్గర ఉన్న ఆ .38 బుల్లెట్ని ఫ్రెడ్ వాళ్ళకి ఇచ్చి అదే ఆటోప్సీ వాళ్ళు ఇచ్చిన బుల్లెట్ అని వాళ్ళకి చెప్తాడు. సో హ్యాప్కి తగిలింది కూడా .38 పిస్టల్కి సంబంధించిన బుల్లెటే అని అలా పోలీసులు నమ్మేస్తారు. తర్వాత యాలీ ఈ కేసుకి సంబంధించిన రిపోర్ట్ని ప్రిపేర్ చేసి తను సైన్ చేసి విల్ని కూడా చూసి సైన్ చేయమంటుంది. ఫ్యాక్ట్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాకే సైన్ చేయాలి, లేదంటే తర్వాత అది నీకే ఇబ్బంది అవుద్ది, అందులో నీ సంతకం కూడా ఉంది చూసుకో అని విల్ అంటాడు. యాలీకి విల్ అలా ఎందుకన్నాడో అర్థం కాదు. నైట్ టైం కూడా వెలుతురుగా ఉండడంతో విల్కి నిద్ర పట్టదు. 3 రోజులు అవుద్ది విల్ సరిగ్గా పడుకొని. తనకి హ్యాప్ అండ్ ఆ హంతకుడే గుర్తుకొస్తూ ఉంటారు. యాలీ మళ్ళీ హ్యాప్ చనిపోయిన ఇన్సిడెంట్ గురించే ఆలోచిస్తుంది. విల్కి కరెక్ట్గా నిద్ర పట్టే టైంలోనే అతనికి కాల్ వస్తుంది. సరిగ్గా నిద్ర పట్టట్లేదా విల్, నాకు కూడా నిద్ర రావట్లేదు అని ఆ ఫోన్లో వ్యక్తి మాట్లాడతాడు. ఎవరు నువ్వు అని విల్ అడుగుతాడు. చెప్తా, కంగారు ఎందుకు, నువ్వు నీ పార్ట్నర్ హ్యాప్ని షూట్ చేసి చంపేయడం నేను చూశాను, అతను నీ వల్లే చనిపోయాడు. కానీ నువ్వు నా గన్ను యూజ్ చేసి నా వల్లే హ్యాప్ చనిపోయాడని అందరినీ నమ్మించావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు అలా అందరినీ నమ్మించాలనే నా గన్ని ఆ రోజు అక్కడ నేనే పడేశాను. అది .38 పిస్టల్ది. ఇప్పుడు నువ్వు నా కంట్రోల్లో ఉన్నావు విల్, కానీ నేను ఈ విషయం ఎవరికీ చెప్పను, దానివల్ల నాకు ఉపయోగం లేదు. ఏం చేయాలో నీకు తర్వాత చెప్తాను అని చెప్పి ఆ హంతకుడు ఫోన్ పెట్టేస్తాడు. సో ఇప్పుడు విల్ అడ్డంగా బుక్ అయ్యాడని అతనికి అర్థమవుతుంది. కాసేపటి తర్వాత విల్ తన పోలీస్ బ్యాడ్జిని పక్కన పెట్టి కే ఫ్యూనరల్కి వెళ్తాడు. అక్కడ ఎలీ ఉంటుంది. కే బాయ్ ఫ్రెండ్ ర్యాండీ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన తానియా కూడా అక్కడే ఉంటారు. యాలీ విల్ దగ్గరికి వెళ్ళి, విల్, నాకు హ్యాపీ ఇన్సిడెంట్లో కొన్ని పాయింట్స్ అర్థం కాలే. మీరు ఆ రోజు సెకండ్ సారి గన్ ఫైరింగ్ సౌండ్ వినిపించినప్పుడు ఆ వాటర్ లైన్ దగ్గర వినిపించిందని మీరు నాతో అన్నారు కదా, కానీ హ్యాప్ బాడీ పడిన విధానం చూస్తే ఆ బుల్లెట్ అటు సైడ్ నుంచి వచ్చిన దానిలా లేదు. మీరు అక్కడ సౌండ్ సరిగ్గా విన్నారు కదా అని యాలీ అడుగుతుంది. ఆ టైంలో విల్ తానియా అండ్ ర్యాండీని అబ్జర్వ్ చేస్తుంటాడు. నేను కరెక్ట్గానే విన్నా అని విల్ యాలీకి చెప్తాడు. తర్వాత తను ర్యాండీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఏంటి, బండి స్టార్ట్ అవ్వట్లేదా, పోనీ ఆ అమ్మాయిని నేను డ్రాప్ చేస్తానులే, నాతో వస్తావా అని విల్ తానియాని అడుగుతాడు. మీరు పోలీసే కదా, ఆ రోజు ర్యాండీని ఇంట్రాగేట్ చేసినప్పుడు చూసా అని తానియా అంటుంది.
తర్వాత తానియాని తన కారులో తీసుకువెళ్తాడు విల్. అవును, నువ్వు కే బెస్ట్ ఫ్రెండ్ కదా, కే చనిపోవడం నీకు పెద్ద బాధను కలిగించుంటుందే అని విల్ అడుగుతాడు. ఎస్, కే కోసం రోజు చాలా బాధపడతాను నేను అని స్టైల్గా సిగరెట్ కాలుస్తూ చెప్తుంది తానియా. కేకి నువ్వు కాకుండా ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని విల్ అడుగుతాడు. ఇప్పుడు కే గురించి టాపిక్ ఎందుకు, వేరే ఇంకేదైనా మాట్లాడొచ్చు కదా అని తానియా విల్ని ఇంప్రెస్ చేయడానికి చూస్తుంది. సరే అయితే నేను ఒక కొత్త ప్లేస్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నా అని విల్ అంటాడు. కొత్త ప్లేసా, వెళ్దాం. ఏంటి, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని తానియా రివర్స్లో విల్ని అడుగుతుంది. అవును, ఇంప్రెస్ చేయడానికే చూస్తున్నా, ఇప్పుడు చూడు అని విల్ కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఎదురుగా వచ్చే ట్రక్ వైపు పోనిస్తాడు. ఏంటి, ఏం చేస్తున్నావు అని తానియా కంగారు పడుతుంది. ఇంప్రెస్ చేస్తున్నా అని చెప్పి విల్ అంటాడు. ఏయ్, కారు పక్కకి తిప్పు లేదంటే చనిపోతాం అని చెప్పి తానియా అరుస్తుంది. విల్ వెంటనే కార్ని టర్న్ చేసి ఆపుతాడు. నా డ్రైవింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇంప్రెస్ అయ్యావా అని విల్ అడుగుతాడు. నిన్ను ఒక ప్లేస్కి తీసుకువస్తానన్నాను కదా, అది ఈ ప్లేసే, డంప్ యార్డ్. నువ్వు కే బెస్ట్ ఫ్రెండ్, మరి నీ ఫోటోని ఎందుకు ఆమె చింపేసింది? ఆమె బాయ్ ఫ్రెండ్ ఆ ర్యాండీ కే ఫ్యూనరల్లో ఉన్నా కూడా నిన్ను తడిమేస్తున్నాడు. ఆ రోజు ర్యాండీ నీతో పాటే ఉన్నాడు కదా, ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కే బాయ్ ఫ్రెండ్తో పడుకున్నావు. ఆ విషయం కేకి తెలిసింది. నువ్వు తనకి ద్రోహం చేయడం వల్లే ఆమె నీ ఫోటో చింపేసింది, అవునా అని విల్ అడుగుతాడు. అవును, నిజమే. చూడు, కే ర్యాండీని ఎప్పుడూ లవ్ చేయలేదు అని తానియా చెప్తుంది. అవునా, ఆ విషయం నీకెలా తెలుసు? కే ఎప్పుడైనా నీతో ఆ విషయం చెప్పిందా? లేదా కే వేరే వ్యక్తిని లవ్ చేస్తున్నా, ఆ వ్యక్తి నాకు కాస్ట్లీ డ్రెస్సులు కొన్నాడు, జ్యువెలరీ కొనిచ్చాడు అని నీతో చెప్పిందా అని విల్ అడుగుతాడు. ఈ డంప్ యార్డ్కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఎవరో నీ బెస్ట్ ఫ్రెండ్ని చంపేసి ఆమె డెడ్ బాడీని ఇక్కడ నేకెడ్గా పడేశారు. అయినా నీకేమాత్రం బాధ కలగలేదు. ఇప్పుడైనా నిజం చెప్తావా? వాడెవడో, వాడి గురించి నీ కే ఏదో విషయం చెప్పే ఉంటుంది కదా, అదేంటో చెప్పు అని విల్ అడుగుతాడు. కే ఎప్పుడూ ఈ విషయాన్ని సీక్రెట్గానే ఉంచేది, ఎప్పుడూ ఏది చెప్పేది కాదు. కానీ అతని పేరు బ్రాడీ అని మాత్రం ఒకసారి చెప్పింది అని తానియా అంటుంది. బ్రాడీయా, ఓకే, ఈ పేరు ఎక్కడో చూసా అని విల్ ఆలోచిస్తాడు. కట్ చేస్తే విల్ స్టేషన్కి వెళ్ళి కే బుక్స్ అన్ని చెక్ చేయగా అక్కడున్న మిస్టరీ థ్రిల్లర్ బుక్ పైన ఉంటుంది ఆ పేరు. ఆ బుక్ రాసింది వాల్టర్ ఫించ్ అనే వ్యక్తి. సో వాల్టరే హంతకుడని విల్కి అర్థమవుతుంది. అప్పుడే హంతకుడు వాల్టర్ విల్కి కాల్ చేసి, విల్ ఎలా ఉన్నావు, 3 days అయిందనుకుంటా కదా నువ్వు పడుకొని. అవును, ఆ హ్యాప్ని యాక్సిడెంటల్గానే షూట్ చేసావు కదా, మరి ఆ విషయం పోలీసుల దగ్గర ఎందుకు దాస్తున్నావు, నిజం చెప్పేయచ్చు కదా అని ఆ హంతకుడు అడుగుతాడు. ఆ విషయం నీకెందుకురా, నీకు వీలైతే నన్ను వచ్చి కలువు, లేదంటే మూసుకొని ఫోన్ పెట్టేయి అని విల్ అంటాడు. హంతకుడు ఫోన్ పెట్టేస్తాడు. విల్ ఎందుకని హ్యాప్ని చంపిన విషయం పోలీసులకి చెప్పడంటే, ఇంతకు ముందు కేసులో తన హెడ్ వార్ఫీల్డ్ తనని ఎలాగైనా ఇరికించాలని చెప్పి హ్యాప్ని హెల్ప్ అడిగి ఆ కేసు డీటెయిల్స్ చెప్పమంటాడు కదా, అలా చెప్తే అతనికి ప్రమోషన్ ఇస్తా అంటాడు. ఇప్పుడు కరెక్ట్గా అతను చెప్పే టైంలో హ్యాప్ని యాక్సిడెంటల్గా చంపేశాను అంటే వార్ఫీల్డ్ అంత ఈజీగా విల్ని వదిలేస్తాడా? వదలడు కదా, అందుకే ఆ విషయం దాస్తాడనమాట. నౌ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఆ మిస్టరీ థ్రిల్లర్ బుక్ రాసింది వాల్టర్ ఫించ్, అతనే హంతకుడు. అండ్ వాడు ఎక్కడుంటాడో కూడా ఆ బుక్ పై రాసి ఉండడంతో విల్ ఆ ప్లేస్కి వెళ్తాడు. టెలిఫోన్ డైరెక్టరీ ద్వారా వాడి అడ్రస్ తెలుసుకొని వాడి ఇంటికి వెళ్తాడు. ఆ టైంలో వాల్టర్ ఇంటి దగ్గర ఉంటాడు. విల్ ఆ ఇంటి డోర్ ఓపెన్ చేస్తే పైనుంచి డోర్కి పెట్టిన ఒక పేపర్ కింద పడుతుంది. అంటే ఆ విలన్ గాడు ఆనవాళ్ళ కోసం అలా పెట్టాడనమాట. ఆ ఇంట్లో వాడు పెంచుకుంటున్న డాగ్స్ ఉంటాయి. విల్ అక్కడున్న బుక్స్ అవి చూస్తాడు. అక్కడే ఆ వాల్టర్ ఫోటో ఉంటుంది. అదే టైంలో వాడు అక్కడికి వస్తాడు. డోర్ దగ్గర ఉండాల్సిన పేపర్ లేకపోవడంతో ఇంటికి విల్ వచ్చాడని అర్థమయ్యి వాల్టర్ అక్కడి నుంచి పారిపోతాడు. విల్ అతన్ని చేస్ చేస్తాడు. అలా చిన్న చేస్ జరుగుతుంది. వాల్టర్ విల్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత విల్ వాల్టర్ ఇంటికి వెళ్ళి వాడి గన్ని అక్కడే ఉన్న హీటింగ్ వెంట్లో పెట్టేస్తాడు. అప్పుడే ఆ వాల్టర్ గాడు తన ఇంట్లో ఉన్న ఫోన్కి వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. విల్, ఏంటి చేసి అలసిపోయావా, మంచిగా స్నానం చేయి, నీకోసం ఒక టవల్స్ పెట్టా అని వాల్టర్ చెప్తాడు. తర్వాత వాల్టర్ మళ్ళీ కాల్ చేస్తే విల్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి విల్, నన్ను చంపేయడానికి ప్లాన్ చేసావా? నేనేమో నీ విషయం దాచి నీకు హెల్ప్ చేద్దామని చూస్తుంటే నువ్వేమో నన్ను పట్టుకోవాలని చూడడం న్యాయమేనా అని వాల్టర్ అంటాడు. ఒక 17 ఏళ్ల అమ్మాయిని చంపినవాడు న్యాయం అన్యాయం గురించి మాట్లాడకూడదురా బ్లడీ ఫూల్ అని విల్ అంటాడు. నేనే కేని చంపాను అనడానికి నీ దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు, నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా అని వాల్టర్ అడుగుతాడు. నాకా 3 రోజుల నుంచి నిద్ర లేదు కదా, అందుకే పిచ్చిగా ఉంది, ఏం చేయమంటావు అని విల్ అడుగుతాడు. నా రూమ్లో టాబ్లెట్స్ ఉన్నాయి, అవి వేసుకొని పడుకో, మంచిగా నిద్ర వస్తుంది. రేపు మార్నింగ్ మనం 11కి ఒక ఫెర్రీ దగ్గర మీట్ అవుదాం, ఏం చేయాలో అప్పుడు చెప్తాను, ఓకేనా అని చెప్పి వాల్టర్ అంటాడు. తర్వాత విల్ స్టేషన్కి వెళ్తాడు. యాలీ వచ్చి కే ఇంట్లో ఈ ఆథర్కి సంబంధించి చాలా బుక్స్ ఉన్నాయి అండ్ ఈ బుక్ ఆథర్ ఈ ఊర్లో వాడే, లోకలే అని యాలీ అంటుంది. ఓకే, గుడ్ వర్క్ యాలీ అని విల్ అంటాడు.
మనం ఈ ఆథర్ని ఎంక్వైరీ చేద్దాం అని ఫ్రెడ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో విల్ ఆ వాల్టర్ని కలుస్తాడు. విల్, నేను నువ్వు అనుకున్నట్టు పెద్ద నేరస్తుని కాదు, నేను ఒక రైటర్ని. ఆ విషయం నీకు తెలుసు అనుకో. నాకు పోలీసులంటే చాలా ఇష్టం, మర్యాద కూడా. చిన్నప్పుడు ఇద్దరు దొంగలు మా నాన్నమ్మ పర్సు కొట్టేస్తే వాళ్ళకి హెల్ప్ చేసింది మీ పోలీసులే. నా లైఫ్లో పోలీసులను చూడడం అదే ఫస్ట్ టైం. అప్పట్లో నేను పోలీస్ అవుదామని కూడా అనుకున్నా, కానీ కుదరలేదు అని వాల్టర్ చెప్తుంటే, నీ గతం గురించి నాకు ఎందుకురా, మ్యాటర్ ఏంటో చెప్పు అని విల్ అంటాడు. కేని నేను చంపేశాక ఆమె బాడీ అంతా నీట్గా క్లీన్ చేశా, ఎందుకంటే ఆ బాడీపై ఉన్న ఎవిడెన్స్లు డిస్ట్రాయ్ చేస్తే నేను దొరకనని. అయితే ఆ బ్యాగ్ గురించి, అందులో ఉన్న నా నావెల్ గురించి మర్చిపోయా. ఎంతో తెలివైన వాళ్ళైనా ఎక్కడో అక్కడ తప్పు చేస్తాం కదా, నేను అలాగే చేశా. నువ్వు కూడా ఏదో తప్పు చేసే ఉంటావుగా. కేసులో ఇక్కడున్న పోలీసుల్ని నేను ఈజీగా బురిడీ కొట్టించగలను, నాకు ఆ విషయం తెలుసు. అందుకే నేను ధైర్యంగా ఉండేవాడిని. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో నిన్ను దింపారు. నువ్వు వచ్చాక ప్రతి పాయింట్ లాగడం మొదలుపెట్టావు. అప్పుడే నాకు భయమేసింది. కేని చంపినందుకు నేనేం గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు, కానీ చంపాక నా సిచ్యువేషన్ ఏంటని భయమేసింది. అందుకే ఇదంతా చేస్తున్నా అని వాల్టర్ అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు తప్పించుకోగలనని అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని నా 30 years సర్వీస్లో ఎంతో మందిని చూసా. నీలాంటి వాళ్ళు నాకు కొత్త ఏమీ కాదు. అందమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి లాగడం, తర్వాత వాళ్ళని పాడు చేసి చంపేయడం, ఇదేగా మీ క్రిమినల్స్ చేసే పని అని విల్ అంటాడు. నేను కేని రేప్ చేయలేదు విల్, ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ థాట్ కూడా లేదు అని వాల్టర్ అంటాడు. ఛా, నా దగ్గర నాటకాలు ఆడగరా రే అని విల్ అంటాడు. అలా అయితే నువ్వు కూడా హ్యాప్ని కావాలనే చంపుంటావుగా. ఇంటర్నల్ అఫైర్స్ వాళ్ళు నీకోసం ఆరా తీస్తున్నారంట కదా, అందుకోసమైనా హ్యాప్ని చంపేశావు అని వాల్టర్ అడుగుతాడు. నువ్వు నన్ను బెదిరించాలని చూస్తున్నావు కానీ అది నా దగ్గర వర్కౌట్ అవ్వదు. కేని చంపినందుకు నేను వదిలేదే లేదు అని విల్ అంటాడు. నువ్వు ఒక కే గురించి ఆలోచిస్తే నేను కే లాగా చనిపోయిన మిగిలిన విక్టిమ్స్ గురించి ఆలోచిస్తున్నా. నువ్వు ఈ హ్యాప్ కేస్ విషయంలో జైలుకి వెళ్తే నాకన్నా దారుణమైన క్రిమినల్స్ బయట తిరుగుతారు. వాళ్ళని నువ్వు పట్టుకోలేవు, ఎందుకంటే నువ్వు జైల్లో ఉంటావు కాబట్టి. అదే ఈ కేసులో నన్ను వదిలేస్తే నువ్వు హ్యాప్ని చంపిన విషయం ఎవరికీ తెలియదు, నువ్వు జైలుకి కూడా వెళ్ళావు. నాలాంటి నేరస్తులు ఎంతోమందిని ఇంకా నువ్వు పట్టుకోగలవు. ఆలోచించు విల్, మన ఇద్దరం ఇప్పుడు ఒకే సిచ్యువేషన్లో ఉన్నాం. నువ్వు కావాలని హ్యాప్ని చంపలేదు, నేను కావాలని కేని చంపలేదు. కానీ ఈ విషయం బయటికి చెప్తే ఎవరో మన ఇద్దరిని నమ్మరు. అందుకే మనం ఇప్పుడు ఇద్దరం కలిసి మన ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి. కేసులో నువ్వు ఎవరినో ఒకరిని ఇరికించి ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నేను హ్యాపీగా నా లైఫ్ లీడ్ చేస్తాను, మళ్ళీ నీకు కనిపించను. ఏమంటావు అని వాల్టర్ అడుగుతాడు. సరే, నేనేం చేయాలో చెప్పు అని విల్ అంటాడు. అది ఇప్పుడు దారికి వచ్చావు. పోలీసులకి నా గురించి ఏం తెలుసు అని వాల్టర్ అడుగుతాడు. నువ్వు ఇక్కడే లోకల్ బుక్ ఆథర్ అని కే ఇంట్లో ఉన్న నీ బుక్స్ అవి చూసి, ఆ బుక్లో ఉన్న నీ సిగ్నేచర్ చూసి వాళ్ళకి తెలిసింది. సో నిన్ను వాళ్ళు రేపు ఎప్పుడో ఇంట్రాగేషన్కి పిలుస్తారు. పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. నువ్వు మాత్రం వాళ్ళకి అబద్ధం చెప్పకు, నిజం చెప్పు చాలు, లేదంటే వాళ్ళు నిన్ను ఈజీగా కనిపెట్టేస్తారు అని విల్ చెప్తాడు. ర్యాండీ గురించి చెప్పనా అని వాల్టర్ అడుగుతాడు. ర్యాండీ గురించా? ఎందుకు? అదేం అవసరం లేదు. నువ్వు టాపిక్ని డైవర్ట్ చేయకుండా వాళ్ళు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ చెప్పు, అర్థమైందా? ర్యాండీ గురించి వాళ్ళు చూసుకుంటారులే అని విల్ అంటాడు. అదంతా ఓకే, కానీ మనకి ఒక వైల్డ్ కార్డ్ కావాలి కదా అని వాల్టర్ అడుగుతాడు. వైల్డ్ కార్డా అంటే అని విల్ అడుగుతాడు. నీ దగ్గర ఆ .38 పిస్టల్ ఉంది చూడు, అలాగా. దాన్ని ఎప్పుడో అప్పుడు మన అవసరానికి వాడుకోవడం కోసం. ప్రతి డిటెక్టివ్ నవల్లో ఇలాంటిది ఒకటి ఉంటుంది అని వాల్టర్ చెప్తాడు. నా దగ్గర నీ .38 పిస్టల్ లేదు అని విల్ చెప్తాడు. అవునా, అంత ఈజీగా ఎలా వదిలేసావు? అది ఉంటే మనం ఈజీగా పోలీసుల్ని నమ్మించగలం కదా అని వాల్టర్ అంటాడు. అంతలో వాల్టర్ స్టాప్ వస్తుంది. ఓకే, నేను ఇక వెళ్తా అని వాల్టర్ షిప్ దిగి, షిప్ స్టార్ట్ అయ్యాక తను ఇప్పటివరకు వీళ్ళ కాన్వర్జేషన్ని రికార్డ్ చేసిన టేప్ని విల్కి చూపించి, విల్, ఇదే నా వైల్డ్ కార్డ్ అని అంటాడు. అందుకే దొంగనా కొడుకుల్ని నమ్మకూడదు అంటారు అని విల్ అనుకుంటాడు. మరోపక్క యాలీ, విల్ ఇంతకు ముందు డీల్ చేసిన కేసులో ఇంటర్నల్ అఫైర్స్ వాళ్ళు విల్ని ఇంట్రాగేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చదువుతుంది యాలీ. ఆ రోజు నైట్ విల్కి మళ్ళీ నిద్ర పట్టదు. వాల్టర్ అప్పుడే కాల్ చేసి, సారీ విల్, ఆ టేప్ రికార్డింగ్ నా సేఫ్టీ కోసమే చేశా. నేను ర్యాండీని ఈ కేసులో ఇరికిద్దాం అనుకుంటున్నా. ఆ ర్యాండీ కూడా తక్కువ వాడేం కాదు, చాలాసార్లు కేని కొట్టేవాడంట, ఆమె నాకు చెప్పేది. సో ర్యాండీ అయితే బెస్ట్ అని వాల్టర్ అంటాడు. నువ్వు చెప్తే నమ్మడానికి పోలీసులు ఏం చిన్నపిల్లలు కాదు, అది నేను చూసుకుంటానులే కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని విల్ అంటాడు. ఆ గన్ లేకుండా ర్యాండీని ఎలా ఇరికిస్తాం అని వాల్టర్ అడిగితే, కే డ్రెస్ నీ దగ్గరే ఉంది కదా, అది వాడుదు గానిలే, కానీ ఇప్పుడు కాదు, రైట్ టైంలో ఆ డ్రెస్ గురించి చెప్దాం. అవును, నువ్వు కేని ఎక్కడ చంపావు? ఆ క్యాబిన్లోనేనా? తర్వాత ఆమె డెడ్ బాడీని ఎక్కడ క్లీన్ చేసావు అని విల్ అడుగుతాడు. ఆ రోజు నైట్ కే నాకు కాల్ చేసింది. ర్యాండీకి తనకి గొడవైందని, అందుకే ఆమె నాతో మాట్లాడాలి అని అన్నది. నేను ఆమెని క్యాబిన్ దగ్గరికి రమ్మన్నా. ఆమె తాగేసింది.
ర్యాండీ తానియాతో అఫైర్ పెట్టుకున్నాడని చెప్పి ఏడ్చింది. అప్పుడే నేను ఆమెను ఓదార్చాను. ఆ టైంలో నాకు సడన్గా ఆమెపై ఫీలింగ్స్ కలగడంతో ఆమెను కిస్ చేశా. అయితే దానికి కే వెక్కిలిగా నవ్వింది. నవ్వుతూనే ఉన్నది. ఆపమని చెప్పినా ఆమె నవ్వుతూనే ఉన్నది. నాకు చిరాకు వచ్చి ఆమె ముఖం పైన కొట్టా. ఎందుకో ఆ టైంలో అంత ఇరిటేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో దెబ్బ, ఆ తర్వాత ఇంకొకటి, ఇంకొకటి, ఇంకొకటి. అలా కొట్టేసరికి కే చనిపోయింది. ఆమెను చంపినప్పుడు ఆమె కన్నా కూడా నాకే ఎక్కువ భయమేసింది. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని క్లీన్ చేసి డంప్ యార్డ్ దగ్గర పడేసా అని వాల్టర్ చెప్తాడు. తర్వాత విల్ ఫోన్ పెట్టేస్తాడు. నెక్స్ట్ రోజు మార్నింగ్ యాలీ విల్ దగ్గరికి వస్తుంది. ఆ ఆధార్ వాల్టర్ని రమ్మని పిలిచాం, అతను వస్తా అన్నాడు. అండ్ ఈ చైన్ ఎక్కడ అమ్ముతారో తెలిసింది, కానీ ఈ చైన్ ఎవరు కొన్నారో మాత్రం వాళ్ళకి తెలియదంట అని యాలీ చెప్తుంది. సరే చూద్దాంలే అని చెప్పి విల్ అంటాడు. మీరు సరిగ్గా నిద్రపోయినట్లేరు అని యాలీ అడుగుతుంది. ఎస్, నిద్ర పట్టట్లేదు అని విల్ అంటాడు. తర్వాత వీళ్ళు వాల్టర్ని ఇంట్రాగేట్ చేస్తారు. కే మీకు ఎలా తెలుసు అని ఫ్రెడ్ అతన్ని అడుగుతాడు. ఆమెకి నేను రాసిన బుక్స్ అంటే చాలా ఇష్టం. ఆమె నాకు ఈ విషయం చెప్పింది. లాస్ట్ ఇయర్ ఆమె నా దగ్గరికి ఆటోగ్రాఫ్ కోసం వచ్చింది. ఆ తర్వాత కే నేను నా నవల్స్ గురించి మాట్లాడుకున్నాం. కే కూడా నాకులాగా నవల్స్ రాసేదంట. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. కే కూడా పొయిటరీ గురించి బుక్స్ రాసి నాకు చూపించేది అని వాల్టర్ చెప్తాడు. బుక్స్ గురించి తప్ప ఇంక దేని గురించి మీ మధ్య డిస్కషన్ ఉండేది కదా అని విల్ అడుగుతాడు. ఉండేవి. ఆమె తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది అని వాల్టర్ చెప్తాడు. పర్సనలా అంటే ఎలాంటివి అని ఫ్రెడ్ అడుగుతాడు. ఆమె బాయ్ ఫ్రెండ్ ర్యాండీ గురించి చెప్పేది. ర్యాండీ అప్పుడప్పుడు ఆమెను కొట్టేవాడంట. దానికి ఆమె చాలా బాధపడేది అని వాల్టర్ చెప్తాడు. ఆ విషయం మాకు తెలుసు, కొత్త విషయాలు ఏమైనా ఉంటే చెప్పు అని విల్ అడుగుతాడు. ఇంకా అంటే ఏముంటుంది, కే ఆమె విషయాలన్నీ నాకు చెప్తుండేది. ర్యాండీకేమో నా గురించి అనుమానం ఉండేది. సో దాంతో అతను కేకి ఎవరితోనో రిలేషన్ ఉందని తప్పుగా తీసుకొని ఆమెని ఇంకా టార్చర్ చేసేవాడంట. ఈ విషయాలన్నీ లెటర్స్ ద్వారా నాకు చెప్పేది కే అని వాల్టర్ చెప్తాడు. ఆ లెటర్స్ ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా అని విల్ అడిగితే ఉన్నాయని చెప్తాడు వాల్టర్. ర్యాండీ దగ్గర ఏదో పాత గన్ ఉండేదంట. కే ఆ గన్ చూసి భయపడేదంట. అతను ఆ గన్ని అతని ఇంట్లో ఉన్న హీటింగ్ వెంట్లో దాచేవాడంట అని వాల్టర్ చెప్తూ విల్ వంక చూస్తాడు. అంటే ఏంటంటే నువ్వు నా ఇంట్లో దాచిన ఆ గన్ గురించి నాకు తెలిసిపోయిందిరా అని వాల్టర్ విల్కి ఇండైరెక్ట్గా చెప్తున్నాడనమాట. గన్ గురించి చెప్పడంతో ర్యాండీ ఇంట్లో సెర్చ్ వారెంట్ కోసం జడ్జికి రిక్వెస్ట్ పెట్టండి అని చెప్పి ఫ్రెడ్ పోలీసులకి చెప్తాడు. సో ఆ గన్ గురించి వాల్టర్కి ముందే తెలుసు. అది ఇప్పుడు అతను ఆ ర్యాండీ ఇంట్లో పెట్టాడనమాట, ర్యాండీని ఇరికించడం కోసం. అందుకే ఆ గన్ విషయం పోలీసులకి చెప్తాడు వాల్టర్. విల్ వెంటనే ర్యాండీ ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా వెళ్తాం అని ఫ్రెడ్ విల్ని ఆపుతాడు. దాంతో విల్ వాల్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, మరి అదేదో కే చనిపోయిన వెంటనే వచ్చి చెప్పొచ్చు కదా అని విల్ అడుగుతాడు. కే మా గురించి ఎవరికి తెలియకూడదనేది సార్, అందుకే రాలేదు అని వాల్టర్ చెప్తాడు. మీ మధ్య ఏముందని చెప్పి ఎవరికి తెలియకూడదనేది, పైగా ఆమె ఇప్పుడు చనిపోయింది కూడా, నీ గురించి అందరికీ తెలిస్తే ఏమైపోద్ది అని విల్ అడుగుతాడు. ర్యాండీ వల్ల ఇతనికి ప్రమాదం ఉంది కదా అని ఫ్రెడ్ అంటాడు. నువ్వు అసలు కే ఫ్రెండేనా? నీ ఫ్రెండ్ని ఎవరో చంపేసి చెత్తకుప్పలో పడేస్తే నువ్వు ఆమె కోసం ఏమీ చేయకుండా సైలెంట్గా ఉన్నావా? నీ గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నావా? నాకు ఒక విషయం అర్థం కాలేదు. నీకు కేకి ఎలాంటి రిలేషన్ లేనప్పుడు ఎందుకని మీ రిలేషన్ దాచడం? నిజం చెప్పు, నీకు ఆమెకి ఫిజికల్గా ఏమైనా రిలేషన్ ఉందా? అంటే నువ్వు ఆమెతో ఎప్పుడైనా ఇంటిమేట్ అయ్యావా చెప్పు అని చెప్పి విల్ అడుగుతాడు. లేదు అలా కాదు, నేను ఆమెకి సపోర్ట్గా ఉండేవాడిని, మెంటర్ లాగా అని వాల్టర్ అంటాడు. అందుకేనా ఆమెకు అంత కాస్ట్లీ డ్రెస్సులు జ్యువెలరీస్ అవి కొనిచ్చేవాడివి అని విల్ అడుగుతాడు. ఎస్, నేనే కొన్నా, అందులో తప్పేముంది అని వాల్టర్ అడుగుతాడు. తప్పేం లేదు, కాకపోతే కే విషయంలో నీ ఆలోచన ఎలా ఉందా అని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ డ్రెస్సులు ఆ జ్యువెలరీ అవి తను వేసుకుంటే నీకు తనని చూడాలనిపించేది కదా, అందుకే కొన్నావు కదా. అంటే అది వేసుకుంటే నీకు ఆ అమ్మాయి అట్రాక్టివ్గా కనిపించేదా? పర్లేదు చెప్పు, ఏమనుకుంటున్నావు నువ్వు అని విల్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి ఆల్మోస్ట్ వాల్టర్ని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. నా కొడక, నా దగ్గర నాటకాలు ఆడుతున్నావురా అని చెప్పి విల్ అతని మీద సీరియస్ అయితే ఫ్రెడ్ అతన్ని ఆపుతాడు. ఓకే నాకు బ్రేక్ కావాలి అని చెప్పి విల్ బయటకు వచ్చేస్తాడు. బయటికి రావడానికే విల్ అలా గొడవ చేసింది. ఆ వెంటనే విల్ ర్యాండీ ఇంటికి వెళ్ళి ఆ గన్ కోసం వెతుకుతాడు. అది దొరకదు. అంతలో పోలీసులు అక్కడికి సెర్చ్ వారెంట్తో వచ్చి ఇల్లంతా వెతుకుతారు. విల్ అక్కడే దాక్కుంటాడు. అక్కడున్న బైక్లో వాళ్ళకి గన్ దొరుకుతుంది. అదే టైంలో ర్యాండీ అక్కడికి రావడంతో పోలీసులు ర్యాండీని అరెస్ట్ చేస్తారు. అతన్ని ఇంట్రాగేట్ చేస్తే కే చనిపోయే టైంలో అతను కే ఫ్రెండ్ అయిన తానియాతో ఉన్నాడని చెప్తాడు. అదే విషయం ఫ్రెడ్ విల్కి చెప్తే ఆ విషయం నాకు ఎప్పుడో తానియా చెప్పింది అని అంటాడు. అయితే తానియా అండ్ ర్యాండీ ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారనమాట. వన్స్ ఆ గన్కి సంబంధించిన రిపోర్ట్స్ వస్తే అంతా క్లియర్ అవుతుంది, ర్యాండీని ఎవిడెన్స్తో పట్టుకోవచ్చు అని ఫ్రెడ్ అంటాడు. మరోపక్క యాలీ హ్యాప్ చనిపోయిన స్పాట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంతా సెట్ చేస్తుంది.
విల్ వాల్టర్ని కలుసుకొని ర్యాండీని ఇరికించొద్దని చెప్పాను కదా, ఎందుకు అలా చేసావు అని విల్ అడుగుతాడు. వాడి ప్రవర్తనకి ఈరోజు కాకపోయినా రేపైనా జైలుకి వెళ్తాడు, అలాంటి వాడిపైన జాలి పడాల్సిన అవసరం లేదు అని వాల్టర్ అంటాడు. ఆ గన్ నా ఇంట్లో పెట్టి నన్ను ఇరికిద్దాం అనుకున్నావు, అదే కదా నీ వైల్డ్ కార్డ్. కానీ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే అది నేను కనిపెట్టలేకపోతానని అనుకున్నావు. కే డ్రెస్ ఎక్కడ పెట్టాను అన్నది నీకు తెలిసిన తర్వాత ఆ డ్రెస్ అండ్ ఆ గన్ తోటి నన్ను సాక్ష్యాలతో సహా పోలీసులకి పట్టిద్దాం అనుకున్నావు. పోలీసులకి నన్ను పట్టించాక ఇంకా నీ గురించి నువ్వే నీ పార్ట్నర్ హ్యాప్ని చంపావు అని నేను వాళ్ళకి నిజం చెప్పినా వాళ్ళు నా మాట వినరు. అలా నువ్వు ఎస్కేప్ అవుదాం అనుకున్నావు. అది నాకు ముందే తెలుసు కాబట్టే ఇలా ప్లాన్ చేశా. చూడు విల్, నువ్వు మంచోడివే, నేను మంచోడినే. అనుకోకుండా మనం ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాం. దాని నుంచి తప్పించుకొని లైఫ్ని హ్యాపీగా గడపాలి తప్ప దాంతో పాటు ఉండిపోకూడదు అని వాల్టర్ అంటాడు. మరోపక్క ఇదే టైంలో ఆ నది దగ్గర వెతుకుతున్న ఎలీకి అక్కడ ఒక బుల్లెట్ షెల్ కనిపిస్తుంది. విల్ వాల్టర్తో మాట్లాడుతూ, నువ్వు అనుకున్నది చేసావుగా, ఇంకా ఆ టేప్ నాకు ఇచ్చేయి అని విల్ అడుగుతాడు. వాల్టర్ ఆ టేప్ ఇచ్చేస్తాడు. విల్ దాన్ని నాశనం చేస్తాడు. అడగగానే ఇచ్చేసావు, ఈ టేప్కి సంబంధించి ఇంకో కాపీ నీ దగ్గర ఉన్నదా అని విల్ అడుగుతాడు. నేను నీకులాగా మోసం చేయను, నా పని అయిపోయింది, ఇంకా ఆ టేప్తో నాకు అవసరం లేదు, అందుకే ఇచ్చేసా. ఇక నుంచి నువ్వు ఏం చేసినా అది నీకే నష్టం, నన్ను చంపేసినా అది నీకే నష్టం. పోలీసులు ఎంక్వైరీ అని ఇంకోటని చేస్తే నువ్వే ఎరుక్కుపోతావు అని వాల్టర్ అంటాడు. నిన్ను చంపడం నాకు పెద్ద మ్యాటర్ కాదు అండ్ నేను ఈజీగా తప్పించుకోగలను కూడా అని విల్ అంటాడు. ఎలాగా, యాక్సిడెంట్ చేసి చంపేస్తావా, లేదా హ్యాప్ని చంపినట్టు నేను కేని చంపినట్టు చంపేస్తావా అని వాల్టర్ అడుగుతాడు. కేది యాక్సిడెంటా? 10 నిమిషాలు ఆమెను కొట్టి చంపేశావు, అది నువ్వు అనుకోకుండా చేసిన మర్డరా? కోపంతో పిచ్చుకోకలాగా మారి ఆ అమ్మాయిని చంపేశావు. ఇంకోసారి హ్యాప్ మర్డర్ని కే మర్డర్ని లింక్ చేసావంటే బ్రతికుండగానే నిన్ను పాతేస్తా అని విల్ అంటాడు. సరే కంపేర్ చేయంలే విల్, మనకెందుకీ గొడవలు చెప్పు, నువ్వు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా మీ ఊరు వెళ్ళిపో, నేను నా పని చేసుకుంటా, ఆ ర్యాండీ గడ్ జైల్లో ఉంటాడు అని వాల్టర్ అంటాడు. లేదు, జరిగిందంతా పోలీసులకి చెప్పేస్తా అని విల్ అంటాడు. అలా చెప్పావంటది నీకే నష్టం, ఆలోచించుకో. విల్, నీకు సరిగ్గా నిద్రపట్టక ఇలా రాంగ్ వేలో ఆలోచిస్తున్నావు. 6 రోజులైంది నువ్వు పడుకొని, నా రికార్డ్ని కూడా బ్రేక్ చేసావు, నాది 5 రోజులే అని చెప్పి వాల్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క బుల్లెట్ షెల్ దొరికాక యాలీ తన ఇంటికి వెళ్ళి విల్ ఇంతకు ముందు డీల్ చేసిన ఒక కేసుకు సంబంధించిన ఫైల్ని చెక్ చేస్తే ఆ కేసులో విల్ తన రెండో గన్ అయిన 9mm గన్ని వాడాడని అందులో ఉంటుంది. తనకు దొరికిన బుల్లెట్ 9mm గన్ది అవడంతో హ్యాప్ని షూట్ చేసింది హంతకుడు కాదు విల్ అని యాలీకి అర్థమవుతుంది. కే కేసులో ర్యాండీని అరెస్ట్ చేయడంతో కే కేసు క్లోజ్ అయిపోయిందని పోలీసులు పార్టీ చేసుకుంటారు. విల్ కూడా అక్కడే ఉంటాడు. యాలీ వీళ్ళ దగ్గరికి వచ్చి ఆ బుల్లెట్ గురించి చెప్తుంది. కేసు క్లోజ్ అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇవన్నీని అని చెప్పి విల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీతో వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది అని చెప్పి యాలీ విల్ని హక్ చేసుకుని అతని వెనక గన్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. గన్ ఉండడంతో విల్లే హ్యాప్ని చంపేశాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది. విల్ని డ్రాప్ చేయమని ఫ్రెడ్ యాలీకి చెప్తే, లేదు, నేను వాల్టర్ దగ్గరికి వెళ్ళి కే అతనికి రాసిన లెటర్స్ని పికప్ చేసుకోవాలి, నేను అతని లేక్ హౌస్కి వెళ్తున్నా అని చెప్తుంది యాలీ. తర్వాత విల్ తన హోటల్ రూమ్కి వెళ్ళి ఊరు వెళ్ళిపోవడానికి అంతా ప్యాక్ చేసుకుంటాడు. నిద్రలేక తనకి హాలోసినేషన్స్ ఎక్కువైపోయి హ్యాప్ తనకి రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాడు. కే కేసులో వాటర్ని పట్టుకోలేనందుకు అతను డిసప్పాయింట్ అవుతాడు. మరోపక్క అక్కడ చీకటి పడక రకరకాలుగా తన మైండ్ తిరుగుతూ ఉంటుంది. విల్కి కోపం వచ్చి ఆ విండో దగ్గర లైటింగ్ రాకుండా అక్కడున్న వస్తువులతో ఆ విండోని మూసేస్తాడు. అప్పుడే ఆ హోటల్ ఓనర్ వచ్చి, సార్, మీ రూమ్ దగ్గర గట్టిగా సౌండ్ వస్తున్నాయంట, పక్కన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పి ఆమె లోపల చూస్తే ఆ విండో దగ్గర వస్తువులు ఉంటాయి. మీకు నిద్ర పట్టట్లేదని అర్థమైంది, కానీ ఇక్కడంతా డార్క్గానే ఉంది కదా, ఏమైంది సార్ అని ఆమె అడుగుతుంది. అప్పుడు విల్ మాట్లాడుతూ, నేను ఇంతకుముందు ఒక కేసు డీల్ చేశాను. డాబ్స్ అనే 20 ఏళ్ల కుర్రాడు 8 ఏళ్ల కుర్రాడిని తన రూమ్లో బంధించి అతన్ని టార్చర్ చేసి చంపేశాడు. 5 రోజుల తర్వాత ఆ ఇంటి ఓనర్కి ఆ విషయం తెలిసి పోలీసులకి చెప్పాడు. నేను హ్యాప్ ఆ కేసుని డీల్ చేశాం. నేను ఎప్పుడైతే ఆ డాబ్స్ని కలిశానో నాకు అప్పుడే అర్థమైంది వాడే హత్య చేశాడని. కానీ సరైన సాక్ష్యాలు లేనందుకు కోర్టు ఆ కేసులో డాబ్స్ని వదిలేసింది. అందుకే నేను ఆ చనిపోయిన అబ్బాయి బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసి డాబ్స్ అపార్ట్మెంట్కి వెళ్ళి వాడి బట్టలపైన ఆ బ్లడ్ వేశాను. వాడిని పట్టుకోవడం కోసం అలా చేశాను. మూవీ స్టార్టింగ్లో మనం చూస్తాం కదా, ఒకడు తన హ్యాండ్ దగ్గర పడిన బ్లడ్ని తుడుచుకోవడం చూపిస్తారని, అది విల్లే అన్నమాట. ఈ విషయం హ్యాప్కి తెలుసు. మా పై ఆఫీసర్కి నా పైన కోపం ఉంది. హాప్ని వాడి నన్ను ఆ కేసులో ఇరికిద్దామని చూస్తున్నారు. హ్యాప్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తా అన్నాడు. దానివల్ల నాకు వచ్చే నష్టం పక్కన పెడితే ఆ డాబ్స్ గాడు రిలీజ్ అవుతాడు. అలా జరగకూడదు, వాడు శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు చెప్పు, నేను ఆ కేసులో చేసింది రైటా రాంగా అని విల్ ఆ లేడీని అడుగుతాడు. రైటా రాంగా అని నేను జడ్జ్ చేయలేను, కానీ ఒక విషయం చెప్తా. మీరేం చేసినా ఎండ్ ఆఫ్ ది డే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా మీరు మీ డ్యూటీని కరెక్ట్గానే చేశాను అని మీకు అనిపించాలి. అప్పుడే మీరు ప్రశాంతంగా నిద్రపోగలరు.
లేదంటే మీరు చేసిన తప్పులే మీకు గుర్తుకొస్తాయి అని ఆ లేడీ అంటుంది. ఆ మాటలు విన్నాక విల్ అప్పుడే డిసైడ్ అవుతాడు. హాప్ విషయంలో కే విషయంలో తను తప్పు చేశానని, ఆ తప్పుని సరిదిద్దుకోవాలని ఫిక్స్ అవుతాడు. వెంటనే రెడీ అయ్యి వాల్టర్ ఇంటికి వెళ్తే అక్కడ వాడు ఉండడు. కే రాసిన లెటర్స్ అక్కడే ఉంటాయి. యాలీ గురించి ఎంక్వైరీ చేయగా ఆమె ఆ లెటర్స్ని పిక్ చేసుకోవడానికి వాల్టర్ వాళ్ళ లేక్ దగ్గరికి వెళ్ళిందని పోలీసులు చెప్తారు. వెంటనే విల్ ఆ లేక్ దగ్గరికి బయలుదేరతాడు. యాలీ అప్పటికే ఆ లేక్ దగ్గర ఉన్న వాల్టర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి అతన్ని కలుస్తుంది. విల్కి సరిగ్గా నిద్ర ఉండదు కదా, అందుకే డ్రైవింగ్ కూడా అతను చాలా కష్టంగా చేస్తాడు. కళ్ళు సరిగ్గా కనిపించవు. ఈలోపుగా వాల్టర్ క్యాబిన్లోకి వెళ్ళిన యాలీకి వాల్టర్ ఆమెకి కే డ్రెస్ కనిపించేలా చూపిస్తాడు. దాంతో ఆమెకి వాల్టర్ పైన అనుమానం వస్తుంది. వాల్టర్ ఆమెను కొట్టి ఆమెకి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఈలోపుగా విల్ అక్కడికి వస్తాడు. వాల్టర్ అక్కడే ఉంటాడు. ఆమెకి నిజం తెలిసిపోయింది. విల్, నువ్వే హ్యాప్ని చంపావని, అందుకే ఆమె ఇక్కడికి పిలిపించి బంధించాను అని వాల్టర్ అంటాడు. యాలీ ఎక్కడుందో చెప్పు, లేదంటే చంపేస్తాను అని విల్ అంటాడు. ఈలోపుగా యాలీకి స్పృహ వస్తుంది. యాలీ ఎక్కడుందో వాల్టర్ చెప్పకపోవడంతో విల్ అతనిపై అటాక్ చేస్తాడు. వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది. యాలీ అక్కడికి రావడంతో వాల్టర్ అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత యాలీ, హ్యాప్ని నువ్వే చంపేశావు కదా అని విల్ని అడిగితే విల్ జరిగిందంతా చెప్తాడు. అప్పుడే వాల్టర్ వీళ్ళపైన గంతా అటాక్ చేస్తాడు. అలా ఫైట్ జరుగుతుంది. లాస్ట్లో విల్ వాల్టర్ని షూట్ చేస్తే వాల్టర్ విల్ని షూట్ చేస్తాడు. వాల్టర్ అక్కడే చనిపోతాడు. కొన ఊపిరితో ఉన్న విల్ దగ్గరికి యాలీ వచ్చి, అంబులెన్స్కి కాల్ చేస్తా, వెయిట్ చేయండి, ఈ బుల్లెట్ విషయం కూడా దాచేస్తాను, ఎవరికీ చెప్పను అని ఆమె అంటుంది. లేదు, నిజం అందరికీ తెలియాలి, నాకులాగా నువ్వు తప్పు చేయకు, అర్థమైందా అని విల్ అంటాడు. విల్, మీరు బ్రతకాలి అని యాలీ అంటుంది. లేదు, నేను కాసేపు నిద్రపోవాలి, దాన్ని పడుకోనివ్వు అని చెప్పి విల్ శాశ్వతంగా కళ్ళు మూస్తాడు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇన్సోమ్నియా అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం. అది ఈ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.